ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 13వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ మేషరాశి వారి జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కనుక వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ముందుగా ఈ మేష రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారికి అతి తెలివితేటలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా ఆలోచిస్తారు ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారి మనస్తత్వాన్ని, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు, అందంపై ఆసక్తి చాలా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు ఈ మేషరాశి వారు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే వీరికి తెలివితేటలు వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ప్రారంభమైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకైతే వేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా వీరు ఆలోచించి చేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. ఇక ఈ మేషరాశి వారికి విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవలసిన పరిస్థితులు కూడా తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం కూడా ఈ మేషరాశి వారికి అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి సాంప్రదాయం బద్ధకమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలవంతమైనటువంటి వీరి భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటూ అది ఎప్పటికీ కూడా చెరిగిపోదని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరి జీవితంలో అయితే నిందల ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే ఆర్థిక పరిస్థితులను, ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తుల్లో అయితే చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే రాశి వారికి బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరిని నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఇది చాలా అవకాశంగా ఉంటుంది. దీని కారణంగా అవకాశాన్ని అందిపుంచుకొని వీరిని ఇతరులు మోసం చేసే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో అధికంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, వివాహితుల విషయంలో ఊహించని ఒక సంఘటన అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఎదురు కాబోతుంది. అంటే జూలై 13వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవిత
జీవిత భాగస్వామి వల్ల మీరు ఒక సమస్యలకి నెట్టబడే అవకాశాలైతే ఈ రాశి వారికైతే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తాను కావాలని చెయ్యకపోయినా సరే, తన వల్ల ఒకరితో వాగ్వానికి దిగే పరిస్థితులైతే చాలా అయితే కనిపిస్తున్న ఈ మేష రాశి వారికి. మీకు చాలా క్లోజ్‌గా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మీ యొక్క జీవితంలో పార్ట్నర్ కారణంగా మీరు గొడవ పెట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇక ఇటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త అనేది మీరు చాలా అవసరంగా తీసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే బంధాలు కూడా విచ్ఛిన్నం చేసుకునే వారైతే అవుతూ ఉంటారు ఈ మేష రాశివారు. కనుక ఇరువైపుల ఇద్దరు వ్యక్తులను కన్విన్స్ చేయటానికి ప్రయత్నమైతే చెయ్యండి. ఎందుకంటే బంధాలను కాపాడుకునే ప్రయత్నమైతే చెయ్యండి. ఒకవైపు చూస్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్, మరొక వైపు చూస్తే గనక తాను మీకు చాలా దగ్గర వ్యక్తులు. అటువంటి వ్యక్తులతో గొడవకు దిగకుండా సమస్యలను చౌకచక్యంగా పరిష్కరించుకొని బాధ్యతని మీ పైన అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రాశి వారికి తగిన జాగ్రత్తలు మీరైతే చాలా అయితే అవసరం. ఇక ఒకరి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరొకరితో వాదులాట చెయ్యకండి. ఇరువైపుల ఇద్దరు వ్యక్తులను కన్విన్స్ చేయడానికైతే ప్రయత్నమైతే చెయ్యండి. ఇక ఈ మేషరాశి వారు గొడవ తీవ్రత పెరిగితే గనక అది బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారైతే ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అయితే ఈ మేషరాశి వారైతే పాటించాలని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించి పనిని మొదలు పెట్టండి. ఆ పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరే చూడగలుగుతారు. ఇక ఈ మేష రాశి వారైతే వ్యాపారపరమైన అంశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలైతే ఈరోజైతే ఈ రాశి వారైతే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రకారం మనం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగం జీవితంలో కొన్ని అంశాలు మీరు ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచారిస్తున్న ఈ మేష రాశి వారికి తోటి ఉద్యోగస్తులకు అతి చనువుగా ఉండటం అస్సలు మంచిది కాదు. అనవసర వాదనంలో అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈరోజు ఎటువంటి వాతాలాటల్లో మీరు పాల్గొనటం మూలంగా, చర్చలో మీరు పాల్గొనటం మూలంగా మీకు ఇతర వ్యక్తులతో వాగ్వాదాలు రావటం లేదా మీపై అధికారాలతో మాట పడవలసిన పరిస్థితులు రావటం ఇటువంటివైతే ఈ రాశి వారికైతే ఈ రోజునైతే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారపరమైన అంశాల వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు చేర్పులు అయితే ఈ రోజునైతే చేస్తారు. దానికి సంబంధించిన ప్రయత్నం కూడా ఈ రోజైతే మొదలుపెట్టే అవకాశాలు అయితే ఈ మేష రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఈ మేష రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే మీకున్న అనారోగ్య సమస్యలు ఇక వాటి నుండి బయటపడే మార్గమైతే గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులైతే గనక మీకు ఈరోజు మంచి అవకాశం అయితే రాబోతుంది. ఉద్యోగం రావటం అనేది జరుగుతుంది ఈ మేష రాశి వారికి. ఇక ఈ మేష రాశి వ్యక్తులు కానివ్వండి ఒక అవకాశం అయితే మేము ముందుకైతే స్పష్టంగా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో జూలై 13వ తేదీన ఆదివారం రోజున మీ జీవిత భాగస్వామి వల్ల ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి రాశివారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో చూసి మీరు ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు మంచి జరుగుతుందో పూర్తిగా అయితే తెలుసుకోండి.